తల్లి, నీకంటూ స్వర్గం కానీ నరకం కానీ ఏమీ లేదు, అంతహం బ్రహ్మస్మి, నీవే బ్రహ్మ అనే ఒక అద్వైత సిద్ధాంతాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు రమణ మహర్షి చెప్పినాడు. రామకృష్ణ పరమహంస, నీకు ఆకలి అయితే నాకు ఆకలి అయితే, నీకు ఆకపోతే నాకు కాదన్నాడు. అక్కమాదేవి, నీవు నగలేసుకోకుంటే నేను నా నగలతో నగలు తీసేసింది. అల్లమా ప్రభు, గొర్రెలు కాసేవాడు జ్ఞాని కనుక గొర్రెలంట తిరిగేవాడు చదువుకున్న కవి ఒకటే అని చెప్పినాడు. కనకదాసు, నీవు తినే పంచపచ్చ పరమాన్న కన్నా నేను తినే దైదంబలలో చాలా జ్ఞానం ఉందని చెప్పినాడు. అందరికంటే మన మధ్యలో ఉండి మనం నడిపించే మహోన్నతమైన కాలానికి ప్రతినిధైన మహాకవి వేమన, ప్రజాకవి వేమన ఈ ప్రపంచంలో జరిగిపోని మాసిపోని మహత్తరమైన తాత్విక దర్శనం ఇచ్చినాడు. కన్న కొడుకుల కన్న మిన్నగ కడిని తాను ఆదరించి మతములను తృనాడి సిద్ధుని కథల తత్వం నెరకజేసి అచ్చమాంబ ఇల్లు చేరి ఆలమందలగాసి శుద్ధి బారిస బట్టి కమ్మరి వృత్తిలో జీవించిన వీరబ్రహ్మం గురువులకే గురువు ఈ ప్రపంచంలో. అలాంటి తత్వాలన్నీ కనుమరుగైపోయి ఒక మౌఢ్యంతో, మూఢనమ్మకాలతో, అజ్ఞానంతో ఉన్న కాలంలో వీటినన్నించి తొలగించడం కోసం మైనేని వెంకటరత్నం గారు, చెన్నుపాటి లక్ష్మయ్య గారు, ఒక వెంకటరెడ్డి గారు, ఒక ఆర్ రామరెడ్డి, ఒక అబ్దుల్లా ఖాన్ ప్రభావంతో ఈ జిల్లాలో ఒక మహోన్నతంగా ఉద్యోగం మొదలుకొని విద్యార్థి ఉద్యోగం మంచి విలువలతో బతికిన గొప్ప కామ్రేడ్ జనార్దన్ మన నరేందర్. 2 కారణాల వల్ల వచ్చిన, మొన్న విప్నగంలో ఆయన రాలేదని బాధపడ్డందుకు, రెండవది నేను చూసినప్పటి నుంచి భౌతికంగా కానీ మనిషి ఈ మధ్య కొంచెం ముఖం పెద్దగనిపిస్తుంది. ఎప్పుడు చిరంజీవి లాగా మంచి యోగిలాగా ఉంటాడు ఆయన, మస్తు గ్లామర్. ఆయన్నే గ్లామర్ కాదు, ఆ తల్లి కూడా ఆమె కూడా గ్లామర్ ఉంది. ఇద్దరు భలే ఉంటారు. మాకు